మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల 3 వెల్లడైన దగ్గర నుంచి ఆ ఫలితాలు వెలువడి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా అబ్బో మన తెలుగు మీడియా ఛానళ్ళు కొన్ని, ఇంకా సోషల్ మీడియా అయితే చెప్పక్కర్లేదు కానీ ముఖ్యంగా తెలుగు మీడియా ఛానళ్ళు కొన్ని అబ్బా ఈ ముఖ్యమంత్రి సత్తా, ఈ ఉప ముఖ్యమంత్రి సత్తా, మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి, ఈ ఉప ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ఫలితాలు ప్రచారం చేసిన దగ్గర ఫలితాలు రీసౌండ్ వచ్చాయి. ఈ ఉప ముఖ్యమంత్రిపై ప్రచారం చేసిన దగ్గర అబ్బో అసలు మామూలు ఫలితాలు రాలే. ఈ ముఖ్యమంత్రిపై ప్రచారం చేసిన దగ్గర అంతా అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే ఈ ఉప ముఖ్యమంత్రులు, ఈ ముఖ్యమంత్రులపై మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఏమంటారు అక్కడ ప్రచారాలు చేస్తే ఆ ఎన్నికల ఫలితాలు మార్చేశారు వీళ్ళు. ఊకో కామెడీలు మరి. దానికి మళ్ళీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఈయన పవర్ అది, ఆయన సత్తా అది, ఈయన చక్రం తిప్పారు, ఆయన ప్రభావితం. ఏంది ప్రభావితం చూపేది? ఇక్కడ మన దగ్గర వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరే పోటీ చేసినారు అంటే, కనీసం పోటీ చేసి గెలిచే పరిస్థితి కూడా లేని వాళ్ళందరూ పోయి ఎక్కడికో పోయి ఏమో చక్రం తిప్పినారు, ఎక్కడికో పోయి ఏమో సత్తా చూపించేశారు అంటే ఇదేదో ఊపే కూహు తెలుసు కదా. మళ్ళీ దాని ప్రతి పదానికి అక్షరం చెప్పక్కర్లేదుగా, కింద ఎవరన్నా చెబుతారు చూడండి, సేమ్ అలాగే అనిపిస్తుంది. ఊపే కూహు. వీళ్ళ ఎలివేషన్ చూస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు ఎవరైనా పోయి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేస్తారా? ఎన్నికల ఫలితాన్ని. ఇక్కడ వాళ్ళు ఎవరో పోయి జార్ఖండ్ ఎన్నికల ఫలితాన్ని మార్చేస్తారా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్న సమస్యలకు పరిష్కారం, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లు, ఇటువంటివి ఏవో కానీ ఏదో మరి వీళ్ళు పోతే అక్కడ ఎవరైనా కనుక తెలుగు వాళ్ళు వీళ్ళు వస్తే చూడ్డానికి ఏమన్నా వస్తే వస్తారేమో, వచ్చి ఉంటారేమో కానీ వీళ్ళు పోయి ప్రచారం చేసిన దగ్గర అబ్బా ఆడ తిరుగులేని రిజల్ట్, ఈడ తిరుగులేని రిజల్ట్ ఏముంది. ఇప్పుడు మహారాష్ట్రలో 280 సీట్లుంటే 230 పైన బీజేపీ నేతృత్వంలో కూటమికి వచ్చాయి. ఎవరో పోయి ప్రచారం చేసిన దగ్గర మాత్రమే గెలిచారా? మిగతా చోట్లల్లా ఏదో కాసింత ఎంటర్టైన్మెంట్ కామెడీ రా బాబు అనుకుంటే వీళ్ళగా కొన్ని మీడియా సంస్థలు దాన్ని పెద్ద సీరియస్గా గింతలో ఇంత అక్షరాలు పెట్టి ఇక్కడ నుంచి పోయి ప్రచారం చేసిన వాళ్ళనేమో వీరులు, శూరులు, విక్రమార్కులు అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటే ఏం ప్రచారం రాయ్యా? ఏం ప్రచారం ఇది? ఎవరు ఆడ ఎన్నికల ఫలితాలు మార్చేది? మహారాష్ట్ర, జార్ఖండ్ ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ మార్చలేరే. ఒకరిగా పోటీ చేస్తే ఎవరు ఆడ గెలిచేది? ఇక్కడ నుంచి పోయి ప్రచారం చేసిన వాళ్ళు. దానికి ఈ హడావిడేంది? కామెడీలు దక్కలేయ్యా.